హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అవహితం' మలయాళం డబ్బింగ్ మూవీ 2025 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ. ఫ్యామిలీ డ్రామా సీన్స్‌తో పాటు కొన్ని కామెడీ సీన్స్ కూడా అవి కూడా చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కొంతమంది ఫ్రెండ్స్ నైట్ మందు కొడతా ఊర్లో అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుంటా ఉంటారన్నమాట. ఆ తర్వాత తాగి ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతుండగా అలా నడుచుకుంటూ వెళ్తున్న ప్రకాష్‌కి దూరంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బంజింగ్ చేసుకొని చూస్తాడన్నమాట. ఆ అబ్బాయిని చూస్తాడు గానీ ఆ అమ్మాయి ఎవరు అని కనిపించదన్నమాట నైట్ టైమ్‌లో. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. అట్లా అందరికి తెలుసుకొని లాస్ట్‌కి ఆ అమ్మాయి ఎవరైనా పట్టుకున్నారా లేదా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. అసలు ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పాయింట్ మీద తీసుకెళ్తాడు. ఆ పాయింట్‌కి తగ్గట్టుగా కొన్ని కొన్ని సీన్స్ పెట్టుకున్నారు. అయి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగుంటదన్నమాట. ఆ స్టోరీకి తగ్గట్టుగా కామెడీ సీన్స్ బాగా రాసుకున్నారు. ఆ కామెడీ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. క్లైమాక్స్ బావుంటది. క్లైమాక్స్ వచ్చి కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఆ చిన్న పాయింట్ మీద ఈ మూవీ 1 అవర్ 40 మినిట్స్ సాగదీస్తాడు. అక్కడక్కడ కొంచెం సీన్స్ కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తాయి. ఈ మూవీలో ఒక పాయింట్ మాత్రం బాగా చూపిచ్చాడు. ప్రతి మనిషికి ఒక క్యూరియాసిటీ బాగా ఉంటది. ఆ క్యూరియాసిటీ ఏ లెవెల్‌లో ఉంటదని ఈ మూవీలో చూపిచ్చారన్నమాట. అలా ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటని కూడా ఈ మూవీలో చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. అనుమానం ఉన్న చోట ఖచ్చితంగా నమ్మకం ఉండదు. నమ్మకం ఉన్న చోట అనుమానం అసలుండదనమాట. అలా అనుమానం ఉండడం వల్ల మనం చూసేది ప్రతిదీ తప్పుగానే అనిపిస్తది. ఆ తప్పు ఎంతటి ప్రమాదాలు తీస్తాయనేది కూడా ఈ మూవీలో అలాంటి సీన్స్ కొంచెం బాగా హైలైట్ చేసి చూపిచ్చారు. అవి చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో నైట్ టైము ఆ అమ్మాయి ఎవరో కనిపించకుండా ఉంది. ఆ అమ్మాయి ఎవరా అనే క్యూరియాసిటీ కూడా కొంచెం క్రియేట్ చేశాడు. అలా కొంచెం సీన్స్ ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తాడు. ఇంకా క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి ఎవరా అనేది మనకి ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. ఆ ట్విస్టే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఆ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది చూడడానికైతే. ఇంక క్లైమాక్స్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగుంటాయి. ఒక మంచి ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ కాబట్టి ఇందులో యాక్టర్స్ అందరూ మలయాళం యాక్టర్సే. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. స్టోరీ బేస్‌లో సాంగ్ ఉంటది. అది చూడడానికి బాగా ఉంటది. దానికి తగ్గట్టుగా బీజీఎం కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో టెక్నాలజీ కూడా కాస్త పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశాడు. ఆ విలేజ్‌లో వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, హర్రర్ సీన్స్ కానీ మరి అంతగా ఏమి లేవు. ఏదో చీకట్లో హగ్ అండ్ కిస్ సీన్స్ చూపిస్తాడు ఇంక అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ కాబట్టి ఆ సీన్స్ దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మీరు ఇంకా ఎక్స్‌పెక్ట్ చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌లో చూడండి. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.